అంటే మన ప్రార్థన స్వరము రెప్పపాటున మన జీవితం మారాలి. ఆ ప్రార్థన శక్తి అలా ఉండాలి. ఎంతసేపు అంటే రెప్పపాటున మారాలి మనసు. ఎంతసేపులో మారాలి? రెప్పపాటున మారాలండి. మనసు మారితే మనుషులు ఎదుర్కొని వస్తారు యేసయ్యని. మనసు మారకపోతే మనిషిని ఎదుగుతారు, దేవుని వెతకరు. దేవుని వెతకాలంటే రెప్పపాటులో నువ్వు మారితే, నువ్వు మారాలంటే నీ జీవితంలో ఉన్న ఆ కంట ధ్వని మారాలి, మార్పు చెందాలి. మార్పు చెందిన ఆ ధ్వని, ఆ శబ్దం గాలిలో కలిసినప్పుడు, గాలి వీచినంత దూరం ప్రతి మనుష్యుడు దేవాది దేవుడు ఎదుగుతాడు. ఆమేన్. అందుకే అంటాడు రెప్పపాటున కడబోల మోగగానే మనందరం మార్పు పొందుతాము. ఎంతమంది మార్పు పొందుతున్నాం? అందరం యేసయ్యని నమ్ముకున్నాం కదా అంటే కాదు. మారు మనసు కలిగిన హృదయాలు కావాలి యేసయ్యకి. ఎవరు కావాలి? మారు మనసు కలిగిన హృదయాలు కావాలి. అంటే ఇంతకు ముందు దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నావు, యేసయ్య